ది కరోల్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 50 minutes తో G5 అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తాయి ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్, అలాగే మన ఛానల్ కి హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ కూడా వచ్చింది, దాన్ని కూడా ఒకసారి కొట్టండి. సరే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడదాం. మూవీ స్టార్ట్ చేయడం అయితే కొంచెం నార్మల్ గానే స్టార్ట్ చేస్తారు. సింగింగ్ అనేసి ఏదో కన్వర్జేషన్ నడుస్తూ ఉంటది, అదైతే మనకి మరీ అంత ఎంగేజింగ్ గా ఉండదు. ఈ మూవీ స్టోరీ సాంగ్స్ కి సంబంధించి అనగానే నేనైతే ఇంగ్లీష్ లో చూసాను గైస్ మూవీని, ఎందుకంటే డబ్బింగ్ కావచ్చు, అక్కడ సాంగ్స్ కావచ్చు పర్ఫెక్ట్ గా ఉండవు మన తెలుగు డబ్బింగ్ లో అయితే, అందువల్ల నేను డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో చూసాను. తెలుగులో ఈ మూవీ ఉందో లేదో కూడా తెలియదు, ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. మూవీలో ఏంటంటే సాంగ్స్ పాడుతా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు, కన్వర్జేషన్స్ ఏదో అవుతా ఉంటాయి, ఇవి అవి మరీ అంతే ఉండవు. కాకపోతే ఏంటంటే వీటి వెనకాల ఉన్న ఇంటెన్షన్ గైస్ కొంచెం బాగుంటుంది. ఈ మూవీ ఏంటంటే వరల్డ్ వార్ 1 జరుగుతున్నప్పుడు స్టోరీ మొత్తం ఉంటుంది. మూవీ స్టోరీకి, సింగింగ్ కి, ఈ వరల్డ్ వార్ కి చాలా అంటే చాలా సంబంధం ఉంటుంది. మూవీ స్టార్టింగ్ ఒక 1 hour ఏంటంటే నాకైతే చాలా అంటే చాలా ల్యాక్ చేసినట్టు అనిపించింది. నాకైతే మరీ అంతే అనిపించలేదు. పాటలు పాడుతూ ఉంటారు, ఏదో కన్వర్జేషన్స్ అవుతా ఉంటాయి, మీటింగ్స్ అవుతా ఉంటాయి, అవి కూడా నాకైతే ఎక్కలేదు. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే అలా కాదనమాట. సెకండ్ హాఫ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, మళ్ళీ ఆర్మీ వస్తుంది, ఒక ఎమోషన్ ఉంటుంది అనమాట. అందువల్ల అయితే నాకు కొంచెం పర్లేదు అనిపించింది. మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, క్యాప్ పెట్టుకొని. అమ్మాయి క్యారెక్టర్ కేస్ కొంచెం బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది అనమాట, లవ్ సీన్ అని చెప్పాలి, అక్కడ కొంచెం బాగుంటుంది. అలాగే ఒక ముగ్గురు అబ్బాయిలు ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం బాగుంటాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం బాగుంటాయి. అసలు మూవీలో మెయిన్ గా ఏంటంటే మన హీరో అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాదు, ఎందుకు ఉన్నాడో అర్థం కాదు. లిటరల్లీ మేము అసలు అతనికి మెయిన్ సీన్సే ఉండవు అనమాట. ఏదో చేస్తా ఉంటాడు, ఏదో మీటింగ్స్ అటెండ్ అవుతా ఉంటాడు, అంతకుమించి ఇంకేం ఉండదు అతను చేసింది. మీరు తమిళలో చూసుంటారు కదా, అతను మూవీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అసలు ఏం చేయడు అనమాట. ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఒక మ్యూజిక్ కంపెనీకి సాంగ్స్ పాడే వాళ్ళు తక్కువ అవుతారు. అసలు ఎందుకు తక్కువ అయ్యారు, అప్పుడు మ్యూజిక్ కంపెనీ ఏం చేసింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే సెకండ్ హాఫ్ లో 1 or 2 కిసెస్ ఉంటాయి గైస్, అవైతే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ బాగుంటాయి గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.